హే క్యూడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ ప్రదా. ఈరోజు బిగ్ బాస్ 9 తెలుగు వీక్ 3 అనాలిసిస్ గురించి కంబైన్డ్గా సాటర్డే సండే ఏం జరిగిందో దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేస్తే నాగ్ సార్ నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్ చేశారు. ఈ రోజు అయితే క్యాప్టెన్సీ టాస్క్లో జరిగిన అన్యాయం కోసం అయితే తాట తీసి వదిలేశారు. వీడియో ఏంటి బాబు అని చెప్పేసి నాకైతే ఈరోజు ఫైర్గా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ ఎవరికి ఏ ఇన్పుట్స్ ఇవ్వాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, అండ్ నెక్స్ట్ కొన్ని చురకల్లా కూడా వేశారనమాట. అన్ని పాయింట్స్లోనూ యునో ప్రతి విషయాన్ని అడ్రస్ చేశారు ఆయన అయితే మాత్రం. అండ్ సో హ్యాపీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్టింగ్ చేసిన ఎపిసోడ్ నాగ్ సార్ నుంచి అయితే మాత్రం. సో గుడ్. అండ్ వాళ్ళకి బిగ్ బాస్ టీం నుంచి ఇచ్చిన ఇన్పుట్స్ కూడా చాలా బాగున్నాయి. రీతు విషయానికి వచ్చేస్తే రీతుకి పడాల్సినవన్నీ పడ్డాయి. వీడియోస్ వేసి ఫుల్ ఆన్ క్లారిటీ ఇచ్చారు అందరికీ. అండ్ ఇది అడ్రస్ చేసినందుకు సో హ్యాపీ. వన్ మోర్ థింగ్, ఎందుకంటే రీతు డెమోన్ని క్యాప్టెన్సీ చేయడానికి ఎన్ని ప్లాన్లు వేసిందో అవన్నీ వీడియోస్ల రూపంలో తెలిసిపోయి. అంటే ఎందుకు ఇలా అంటున్నానంటే, తను ఎక్కడ స్టాప్ అని చెప్పిందంటే భరణి గారు తనకు రాయడానికి వచ్చినప్పుడు, అండ్ నెక్స్ట్ స్టాప్ అని చెప్పినప్పుడు ఈయన ఆగలేదంటే భరణి గారు. సో అందుకని ఎలిమినేట్ వెంటనే. మరి తర్వాత డెమోన్ పవన్ చేసిన విషయం ఏంటి మనం మాట్లాడుకుంది ఏదో ఆల్రెడీ. బట్ అదే వాళ్ళందరికీ క్లారిటీగా చూపించారు, హౌస్ మేట్స్ అందరికీ కూడా. అండ్ రీతు ఆబ్వియస్లీ తను తప్పొప్పుకోవాల్సిందే. అక్కడ ఏం చెప్పారంటే లైక్ నాకు ఒక యాంగిల్లో కనిపించలేదు అని చెప్పారన్నమాట. భరణి గారు కనిపించారు ఒక యాంగిల్లో, అదే ఈజీగా ఇలా ఫ్రంట్కే అన్న పవన్ కనిపించలేదు. ఎందుకంటే పవన్ విన్ అవ్వాలి కదా కెప్టెన్సీ టాస్క్, అది కదా మెయిన్ ఎయిమ్. సో ఎలా కనిపిస్తుంది? ఇంకా దొరికిపోయాక తప్పదు కదా. అందరికీ సారీ చెప్పింది అనమాట. ఓకే నా తప్పు ఉందనుకుంటే సారీ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ భరణి గారు స్టాండ్ తీసుకోవడం కోసం, అంటే భరణి గారు స్టాండ్ తీసుకోలేదు కదా, ఆయన ప్రశ్నించాలి. లైక్ సంచాలకైనా కూడా ఆయన వర్డ్ ఆయన పెట్టకపోతే ఆయన తప్ప రైటా అనేది ఎలా తెలుస్తుంది ఆడియన్స్కి? అవునా కదా? నాగార్జున సార్ మాట్లాడతారు వీకెండ్లో, బట్ దానికన్నా ముందు మీరు స్టాండ్ తీసుకోవాలి. అప్పుడు ఆడియన్స్ దృష్టిలో ఓకే ఇది ఇలా జరిగింది అని మీ వర్షన్ కూడా తెలుస్తుంది. అండ్ నువ్వు ఇలాగే మంచోడిగా ఉంటావా భరణి, లేకపోతే మాట్లాడి ఆడతావా, ఇది రణరంగం ఇది అని చెప్పేసి చెప్పారనమాట. భరణి గారు చాలా మంచి ప్లేయర్ ఆయన అయితే మాత్రం. బట్ ఆయన తెలుసుకుని ఆయన మాట్లాడి ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటే మాత్రం ఆయన టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై ఇప్పటి వరకు చూస్తే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చారమ్మా ప్రియాకి శ్రీజాకి నార్మల్గా ఇవ్వలేదు కోటింగ్, వాళ్ళకి పడాల్సిందే ఇది. ఒకవేళ ఇలా పడకపోతే వాళ్ళు తప్పు తెలుసుకోకపోతే నెక్స్ట్ వీక్ పక్కా బయటకి రావడం ఖాయం, ఎలిమినేట్ అయ్యి. అండ్ అప్పటికి కూడా వాళ్ళు తెలుసుకోకుండా కొంచెం వాదించడానికి ట్రై చేశారు. శ్రీజ అయితే ప్రతిదానికి ఇలా చేయొద్దు అంటే అగ్ని పరీక్షలో నేను తన్ని ఆట చూసి తను స్టాండ్ తీసుకోవడం చూసి ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అంటే నాట్ ఓన్లీ మీ, ఎవ్రీవన్, లైక్ ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు తను స్టాండ్ తీసుకోవడం చూసి. అదే ఇక్కడ అన్నెసెసరీగా స్టాండ్ తీసుకోవడం అసలు అవసరం లేను. ఇప్పుడు డెమోన్ పవన్ నాకు ఈ క్యాప్టెన్సీ వద్దు సార్ అని చెప్పేసి తనే అన్నాడు. అంటే తినేమో సార్ సంచాలక్ తప్పు చేస్తే తనదెందుకు తీసేయాలి సార్, అక్కడ వచ్చిన ఆయనే వద్దనుకుంటే నువ్వేంటమ్మా మధ్యలో పానకంలో పొడకలాగా. అండ్ ఇంకొక దగ్గర కూడా ఇలాగే చేసింది. ఏంటి రీతుకి అటు సైడ్ నుంచి కనిపించకపోవచ్చు సార్, మాకు కనిపించలేదు. నీకెందుకమ్మా, నీ పాయింట్ నువ్వు చెప్పు. అందరి పాయింట్లు నువ్వే చెప్తావంటే ఎలా కుదరదు అలాగా. అండ్ వాళ్ళు కొంచెం ఇప్పుడు ఆయన అన్నారు తుత్తు అని వచ్చేస్తారు. ప్రియా మాట్లాడుతుంటే శ్రీజ వచ్చేస్తుంది, శ్రీజ మాట్లాడితే ప్రియా వచ్చేస్తుంది. మీ ఇద్దరు టైం తీసుకుని ఒక్కొక్కరు విడిగా మాట్లాడితే బాగుంటుంది అన్నట్టు ఆయన చెప్పారు. అది కరెక్ట్గా చెప్పారు. నాగార్జున సార్ మంచి ఇన్పుట్ ఇచ్చినట్టు. యాక్చువల్లీ వాళ్ళు అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అర్థం చేసుకుంటే మాత్రం వాళ్ళకి ఏం బాగుంటుంది. వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ కోటింగ్ ఇచ్చారు. అండ్ వీడియోస్లో కూడా వాళ్ళు సరే ఇలా సార్ మా తప్పలేదు అనుకుంటున్నామంటే గుచ్చి మళ్ళీ చూపించి మరీ మంచి ఇచ్చారన్నమాట ఇది కోటింగ్. నెక్స్ట్ డాల్ టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్లో రాము సైలెంట్గా ఉండిపోయాడు కదా రీతు తీసుకుంటే. ఎందుకు అలా ఉండిపోయావు అసలు? ఈరోజు సండే ఎపిసోడ్లో కూడా పోక్ చేశారు నాగ్ సార్. ఎలా అంటే రాములాగే సైలెంట్గా ఉంటావా మాట్లాడతావా అన్నట్టు. యాక్చువల్లీ రాముకు కూడా పడాలి. ఎందుకంటే
ఇంపార్టెంట్ టైం వచ్చినప్పుడు, ఇంపార్టెంట్ సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు తను మాట్లాడాలి. మాట్లాడకుండా అలా బొమ్మలా నుంచుని పోతే ఎలా ఎలా కుదురుతుంది? తను ఫ్లూక్‌లో అయిపోయాడు లిటరల్లీ చెప్పాలంటే ఓనర్‌గా. ఇప్పుడు అందరిని మార్చేసారనుకోండి. బట్ స్టిల్ తను మాట్లాడాలి. మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. తనకి బానే చెప్పారు సార్. తన ఇన్‌పుట్ తీసుకుంటే మాత్రం మంచిది. అండ్ చెప్పాను కదా! శ్రీజ హ్యాండ్ రైజ్ చేయడం వీటన్నిటి గురించి మంచిగా అడ్రెస్ చేశారు. అండ్ ప్రియాకి కూడా దబిడి దిబిడైంది ఎపిసోడ్ అయితే మాత్రం. ప్రతిదానికి ప్రియా లే నువ్వేమనుకుంటున్నావమ్మా అని చెప్పేసి రివర్స్ కోటింగ్ ఇచ్చారు ఫుల్‌గా. అండ్ మనీష్ ఒకరు. మనీష్ ఈజ్ లైక్ ఓవర్ స్మార్ట్. ప్లే చేద్దాం అనుకుంటాడు. బట్ అది బోర్‌లో తిరిగిపోద్ది. ఇది చూస్తే మాత్రం డీమోని ఎక్కువ ఇలా రాసినట్టుంది సార్. డీమోన్‌ది కూడా తప్పుంది సార్. అది కనిపిస్తోంది కదయ్యా! అక్కడ నువ్వు చెప్పుంటే బావుండేది. మళ్ళీ ఇక్కడికొచ్చి దాని కవరింగ్ లాగా. ఆయన ఓవర్ స్మార్ట్‌గా, ఓవర్ థింకింగ్ అబ్బా! ఎవడు ఏం మాట్లాడుకున్నా, ఏ సందులోంచి ఏం మాట్లాడుకున్నా అదన్నీ ఆయన కోసమే మాట. ఇంకా నార్మల్ విషయాలుండవు. అన్నీ ఆయన చుట్టూనే తిరుగుతూ రివాల్వ్ అవుతూ ఉంటాయన్నమాట. అనే మనిషి ఆయన. అలా ఉండకుండా ఉంటే మాత్రం బావుండేది. అదే ఆయన గేమ్‌ని ఇది చేసింది. అందుకే ఈరోజు ఆయన ఎలిమినేట్ అయ్యారు. తర్వాత ఇంకా ఎవరికిచ్చారా? హరీష్ గారి వైఫ్‌తో మాట్లాడారబ్బా! ఆవిడ చాలా బాగా మాట్లాడారు. ఆవిడ 3 పాయింట్స్ చెప్పారు. "నువ్వెందుకొచ్చావు? నీ గోల్ ఏంటి? నువ్విప్పుడు ఎక్కడున్నావు? ముందు ఎలా వెళ్ళాలి ఫ్రంట్‌కి? అండ్ మీ హ్యూమర్ సైడ్ ఏదైతే ఉందో అది బయటకి తీయాలి సార్. అది ఆయనకి చెప్పండి" అన్నారు. హరీష్ ఈజ్ ఫుల్ హ్యాపీ. నాకు తెలిసి ఇప్పటి నుంచి బాగా ఆడతారేమో అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోతున్నాను, వెళ్ళిపోతా అంటే ఇంకా ఆయన ఉండే ఛాన్స్ ఉండదు. బిగ్ బాసే పంపించేస్తారనమాట. ఆయన ఇదొచ్చిన ఆపర్చునిటీని ఆయన సక్సెస్‌ఫుల్‌గా తీసుకుని ఆడితే మాత్రం ఆయనకి మంచి అవకాశం ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది ముందుకెళ్ళడానికి. లెట్స్ హోప్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరిని అడిగారు? ఇంకా సంజన గారు తెలిసిందేగా. ప్రతి దానికి చెయ్యెత్తుతారు ఆవిడ కూడా. ఏదైనా సిచ్యువేషన్ ఉంటే చాలు. అయినా ఒక విషయంలో ఆవిడని మెచ్చుకోవాలి. క్యాప్టెన్సీ టాస్క్‌లో డీమోన్ గెలవడం కరెక్ట్ వేనా అని అడిగితే ఎవరు కొంచెం మాట్లాడలేదు ఫస్ట్. ఆవిడే ఫస్ట్ చెప్పారు. కాదు సార్ అని చెప్పేసి. అదైతే మెచ్చుకోవాలి ఆ పాయింట్‌లో. కానీ మిగతా పాయింట్స్‌లో ఏంటంటే ఆవిడ సొంతంగా ఏదైతే ఫీల్ అయ్యారో అంటే ఆవిడకి వాళ్ళకి మంచి రిలేషన్ లేకపోతే, సార్ వాళ్ళు నన్ను హర్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళు ఇలా చేస్తున్నారు సార్. నాకు అది నచ్చలేదు సార్ అని మధ్యలో లేచి చెప్తుంది ఆవిడ. ఆవిడ ఎంటర్‌టైనర్ లిటరల్లీ. సుమన్ శెట్టి గారు ఉన్నారు కదా! ఆయన నాగార్జున గారు బా ఆడుతున్నావు సుమన్. ఇలాగే ఆడు. మంచిగా నువ్వు ముందుకెళ్తావు. ఇలాగే ఆడితే మంచిగా అని చెప్పేసి అన్నారు. ఆయన కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆయన బయటకొచ్చారు. లిటరల్లీ చెప్పాలంటే ఫస్ట్ వీక్‌తో పోలిస్తే సెకండ్ వీక్ ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యారు. చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలాగే ఆడితే ఆబ్వియస్లీ ఆయన బయట ఉన్న క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుందన్నమాట మనకి. సో అది అలాగే కొనసాగుతుంది. దట్స్ ఇట్ గైస్. సాట్ ఎపిసోడ్ అయితే దద్దరిల్లిపోయింది. అండ్ సండే ఎపిసోడ్ వస్తే మీకు తెలిసిందే కదా! సాట్లో చేయడానికి సండే ఎపిసోడ్‌లో కొన్ని టాస్క్‌లు, వాళ్ళతో ముచ్చట్లు అవన్నీ జరిగాయి అనమాట. అంటే టెనెంట్స్‌కిను ఓనర్స్‌కి వన్ మోర్ థింగ్. ఓనర్స్ టెనెంట్స్ అయ్యారు. టెనెంట్స్ ఓనర్స్ అయ్యారు. ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. ఓనర్స్‌కి టెనెంట్స్‌కి మధ్య సాంగ్స్ అనే టాస్క్ మాట. సాంగ్ ఉంటుంది. లిరిక్స్ ఎక్కడ ఆగితే అక్కడి నుంచి పాడాలన్నమాట గాంగ్ కొట్టి. సో టెనెంట్స్ గెలిచారు. టెనెంట్స్ ఇన్ ద సెన్స్ తెలుసు కదా! మారారు. అంటే ఎవరు కామనర్స్ ఏమో ముందు ఓనర్స్‌గా ఉండే కదా! ఇప్పుడు టెనెంట్స్ అయ్యారు. అండ్ క్యాప్టెన్సీ టాస్క్ పెడతామని చెప్పారు కదా! సండే ఎపిసోడ్‌లో పెట్టారు. అండ్ అదేంటంటే టైర్స్ ఉంటాయి. ఆ టైర్స్‌ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. బాక్సెస్ ఉంటాయి. అది 4 పీపుల్ ఉన్నప్పుడు 3 బాక్సెసే ఉంటాయి. బజర్ మోగే టైంకి బాక్స్‌లో టైర్ ఉండాలన్నమాట. ఎవరిదైతే టైర్ ఉంటుందో వాళ్ళు విన్ అవుతారు. సో లాస్ట్‌లో ఇమాన్యుయల్ మంచి టఫ్ ఫైట్ ఇచ్చాడు. డెమోన్ గెలిచాడు. అండ్ కంగ్రాచులేషన్స్, తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు రియల్‌గా తను విన్ అయ్యాడు క్యాప్టెన్‌గా. లాస్ట్‌గా ఫ్లోరా గారు అండ్ ఎవరు మనీష్‌ని నుంచోబెట్టారు. మనీష్ ఎలిమినేట్ అయ్యారు. నాకు ఆ నేవీలో ఒక్కటి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అంతా మాట్లాడేసిన తర్వాత ఎవరు టాప్ 3, ఎవరు బాటమ్ 3 అని అడిగారన్నమాట. టాప్ 3లో ఇమాన్యుయల్, భరణి, హరీష్ అండ్ సంజన అని పెట్టారన్నమాట. బాటమ్ 3లో ఆయన శ్రీజ, ఫ్లోరా, సుమన్ శెట్టి గారిని పెట్టారు. ఆయన ఉద్దేశంలో ఆయన పాయింట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆవిడతో ఎవరు సంజన గారితో ఆడితో ఒక మాట అన్నారబ్బా.
నాకు కూడా కొంచెం బాగా అనిపించింది. ఆయన అనే మాట కూడా ట్రూయే కదా అని చెప్పేసి అనిపించింది. నాకు వర్క్ లేనప్పుడు మీరు నాకు వర్క్ ఇచ్చారు. 15 డేస్ నుంచి అందరినీ అడుగుతున్నాను నేను. కానీ మీరిచ్చారు నాకు వర్క్ అని చెప్పేసి ఆయన అన్నాడు. యాక్చువల్లీ ఈయన మంచి ప్లేయర్ అయి ఉండేవారు. నిజం చెప్తున్నాను. బట్ ఆయనే చేతులారా పోగొట్టుకున్నారు. ఎందుకంటే బ్యాడ్ సైడ్తో కలిసి. ఇప్పుడు నీకు నచ్చలేదు అన్నప్పుడు అది నామినేట్ చేయాలి. నామినేట్ చేయకుండా దిక్కుమాలిన రీజన్తో వేరే వాళ్ళని నామినేట్ చేశారు. నాకు నచ్చలేదు, వాళ్ళు ఈడియట్స్, అది ఇది, వాళ్ళతో నేను ఉండలేను, వాళ్ళు ఫేక్ పీపుల్ అన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు నామినేట్ చేస్తే కదా మీ స్టాండ్ ఏంటో తెలిసేది. అండ్ ఓవర్ థింకింగ్ చేయడం, అన్నీ ఆయన్నే అన్నారు అనుకోవడం, ఇవన్నీ కూడా ఫ్లాస్ ఉన్నాయి ఆయనలో. సో దానివల్ల ఎలిమినేట్ అయిపోయారు. ఆల్ ద బెస్ట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ.